ఆడికి పగిలిపోతే ఎంతమంది వెళ్ళారా? ఇద్దరమన్నా. నలుగురు వెళ్ళండి. సరే అన్నా. డబ్బులు అడగద్దు, ఆఫీసుని ధ్వంసం చేయాలి. చెప్తే విను. వదిలే తాతయ్య ఆఫీస్ ని ధ్వంసం చేస్తున్నారు. పర్వాలేదురా, ఏమైనా పని వదిలే. ఆగు, చెప్తున్నానా? ఏమైంది తాతయ్య నీకు? ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మక్కలు ఇరగొడతామని చూస్తే నన్ను ఆపుతావేంటి తాతయ్య? ఇటువంటి గొడవలే వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి. నాకదే ముఖ్యం. మన కుటుంబానికి ఈ గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు, పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య పోలీస్ స్టేషన్ నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్, బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6వ కేసుగా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టాలని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి. ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, గేమ్ ఇన్ఫోటెక్ని ధ్వంసం చేయమంటే ఆర్మ్ ఇన్ఫోటెక్ని చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను. అందరూ దద్దమ్మలే. నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. బయటకు వెళ్ళవయ్యా. బాబు, మన మధ్య ఎందుకు ఇదంతా? మనందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్, అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడుతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వేయదు సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్. ఇదిగో సార్, బాబుతో మాట్లాడండి. బాబు, ఇదిగో ఇన్స్పెక్టర్. నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడుతాం అని చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్, ఒక్క మాట మాట్లాడుతాం అని చెప్పు చాలు. సార్, ఏ కామరా ఇక్కడికి వచ్చారు సార్? అవును సార్, మేము మాట్లాడుతున్నాం. అంతే సార్, అంతే సార్, అయిపోయింది సార్. సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్. అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం చేస్తారు. లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే, డబ్బు ఇవ్వు. ఇదిగో బాబు, దీని నుంచి. నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు బాబు. నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను. తీసుకో బాబు. తాతయ్య, మన మధ్య గొడవలు ఏం వద్దు తాతయ్య, మీరన్నా తీసుకోండి. నేను తీసుకోనంటుంటే మా తాతయ్య. తాతయ్య పదండ్రా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు? నువ్వే కామెడీ చేస్తుంటే ఇంక నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే ₹1,00,000 బాధారు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాత జోస్యం చూస్తామంటే అమ్మయ్య, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి ముందు కొడదాం. బాబు, మీరు కొట్రా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే. జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి? జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నాను. ఇల్లాలు వచ్చిన వేళ అదృష్టం కలిసి వచ్చిన వేళని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జట్ స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను. పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలరా. ఏంటన్నా ఊరికే సెటిల్ ఉంటే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి? నువ్వు మాత్రం ఏంటి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇలా ఇనిషియేట్ చేసుకుని తిరుగుతున్నావు. నేనెక్కడ చెప్పాను రా, నువ్వు నన్ను చూస్తావేంటి? ఎరా, మీ మావ ఏమన్నాడు తెలుసా? ఎవరు? వాడే నీలకంఠం. మర్చిపోయాను, నువ్వే చెప్పు. నువ్వెందుకు పనికిరావు, వారం పోకివి, పని పాట లేదు. నీలాంటోడికి పెళ్లి ఒకటి తక్కువ. రే రజనీ మురళి, ఇలా కూర్చో చెప్తాను. మీ నాన్న చెప్పే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తోందిరా. అదేమిటంటే, మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి. ఏమంటావు? నేను ఒక ఐడియా చెప్తాను. నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచిచ్చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు. నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేరా. అలా చేసావంటే నీకు రావాల్సిన వాటా, నా వాటా, వీడి వాటా, వాటా ఇస్తావు కదా. నా వాటా ఏంటి? వీడి అన్న వాటా కూడా కల్పించేస్తాను. మనందరం కలిపి 4 వాటాలు. ఓకే, ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం 30 కోట్లు.
16 మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఒకే చెక్కుగా ఇచ్చేస్తాను. ఇదొక ప్రాబ్లమా సార్? 2 రోజుల్లో అందరి చేత సంతకాలు పెట్టిస్తాను. ఏంటి పార్ట్నర్, డన్నేగా? కమిషన్ కన్ఫర్మే కదా? షూర్. డబుల్ డన్. సరే పెట్టే. ఏమైందిరా? ఆ, మీ పిల్లలతో ISD లో మాట్లాడడం వల్ల 1000 రూపాయలు బొక్క. ఏమంటున్నారు? వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట. వాళ్ళు ఎందుకు చదివించావు తాతయ్య? చదివించడమే కాకుండా ఫారెన్ కి ఎందుకు పంపించావు? ఈ ఊళ్ళోనే ఉంటే పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడుగా. పైగా మా అత్త ఏమంటుందంటే ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయి ఉందంట. వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ అంట, డస్ట్ అలర్జీ. వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య. నీ పిల్లలు రారు. ఈ ఇల్లు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నాను. అది జరిగేలా లేదు. రే, ఎందుకు దిగులు పడతావు? నేనున్నాను రా. వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాజశేఖరం ఏరా, టికెట్ తీసుకున్నాడా? వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను, కానీ నన్ను వదిలి వాడు వెళ్ళిపోయాడు. ఏరా, ఏమన్నా చేస్తారా? ఊరికి తీసుకెళ్లి పారేస్తారా? తాత, పెద్దింటి చావు చూస్తావుగా, తిరణాల్లా ఉంటుంది. నోట్ చేసుకో. మల్లిగాడి మేళం, రమా మైక్ సెట్, రంగస్థలం వేషగాడి, అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు. తీసుకెళ్ళబోతున్నాం. దాయాదులు ఎవరైనా ఉంటే ముందుకు రండి. నాన్న, అన్నయ్య దగ్గరకు వచ్చేసాడు నాన్న. కొంచెం వెయిట్ చేద్దాం నాన్న. అయ్యా నా పెద్ద కొడుకు వచ్చేస్తున్నాడు. వాడు ఒకసారి ఆకు చూపు చూసుకునేవ్వండి. సమయం మించిపోతోంది. మీ వాడిని తిన్నగా అక్కడికే రమ్మను. ఏయ్! పట్టండి, ఎత్తండి. మనవడొకడు ఇక్కడ ఉన్నాడు కదా. అవతలపండి. అభిధి లేదు, ఎందుకు తొందరపడతారా? ఏయ్, నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరోళ్ళని ఈ ఊరోళ్ళని పిలిపించి మొత్తం కార్యం జరిపించేస్తున్నా. ఎవరు నువ్వు? చావింటికి వచ్చి గొడవ చేస్తున్నావు? పో బయటికే. నీలా వచ్చిపోవడానికి నేనేమన్నా పక్కింటి ఉన్నా? మనవణ్ణయ్యా, ఆయన గారి మనవణ్ణి. ఆయనకి తలంటడు నుంచి తలకొరివి పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మనవణ్ణి. మాకే తెలియని కొత్త మనవడవా? ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? గొడవ చేయడానికి రాలేదు, ఆస్తి పంచుకోవడానికి వచ్చా. మా బామ్మనాయన ఉంచుకున్నాడు, నేను ఆయనకు మనవణ్ణే. నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి, శవాన్ని తీయండి, వల్లకాటికి పొండి, తగలబెట్టుకో. ఏయ్! ఏంట్రా పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ పరువు పోతుంది. అలాగా? ఏంటి చూస్తావా? రేయ్, ఆగు. ఒరే ఏకాంబరం, ఆ. ఇది పెద్ద కుటుంబం. ఆ. పెద్ద ఆయన పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులందరూ వచ్చారు. అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోనయ్యా. ఏవాయ్, నువ్వు మనవడం అంటే మేము ఎలా నమ్ముతాం? అందుకని చచ్చిపోయిన మా బామ్మని తీసుకురానా? ఉన్న ఒకే ఆధారం ఈయనే, కావాలంటే లేపి అడగండి అయ్యా. ఏమడగలరా? ఏమడగలరా? ఎవరికి మనవడివిరా? చంపి పారేస్తాను. నేను చచ్చిపోయాను కదా, మీరంతా వాడి చెప్పు తీసుకుని కొట్టద్దు. మీరే అడగాలి కదా. అదే కదా, మీరైనా ఒక్క మాట అడగొచ్చుగా. అదే కదా. తమాషా చూస్తున్నారు. నీకేమైంది? ముందు కట్టు తీసే తాతయ్య. రే బామ్మ బాల్చి తనేసేలాగా ఉంది. పట్టుకో, బామ్మ, బామ్మ. రేయ్, ఉండరా. ఇలా రండిరా. జాగ్రత్త. ఎంత ధైర్యం రా నీకు? గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ వెధవి నువ్వు నాకు మనవడివా? ఆ? చెప్పు. పో ఇక్కడి నుంచి. డిస్పోజ్ దిస్ ఫెలో. ఐ విల్ టేక్ కేర్ తాతయ్య.
నేను నీకు ముందే చెప్పాను కదన్నా మరి ఎదగా వెళ్ళిపో నీ పరువు పోద్ది అని. రే కరిమోహోడా మీ అన్నం తీసుకెళ్ళరా. రే ఎలమని చెప్పరా. నేను చెప్తే నా మెప్పు వస్తాడు. ఏంటి ఈక వెళ్తావా లేక ఒరే ఎదవా, ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావు. పోరా. రేయ్, ఇలా బతకడం కన్నా వీధిలో ముష్టెత్తుకోవచ్చురా. మొహం చూడు, నువ్వే గనక మనిషి అయితే ఊరేసుకుని చావాలరా. ఒరే సిగ్గులోని గాడిదా, నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను. నువ్వేంట్రా ఎంత దిగదారిపోయావు? ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంలా మీది. సొంత బామ్మనే ఉంపుడుగా తిని చేస్తావా? పోరా, నీ మొహం చూస్తేనే పాపం రా. వద్దన్నా. రేయ్ తిరిగి చూడకుండా వెళ్ళిపో, లేదంటే ఇంటికి వెళ్ళవు. పళ్ళున్న టైర్ మార్చుకోరా. ఇక్కడ రాళ్ళు వెల్డింగ్ చేసుకోరా. నేను చస్తేనే వస్తారా. సైలెంట్ గా నువ్వు చచ్చిపో తాతయ్య. చనిపోయినట్టు నటించు తాతయ్య. అందరూ వస్తారు, సంతకాలు తీసుకుని ఇల్లు అమ్మేద్దాం. శబాష్ శబాష్. దేనికి వస్తారో రారు, చావుకు మాత్రం తప్పకుండా వస్తారు. అవును తాతయ్య, ఒకే ఒక్కసారి నీ చావుకు కోఆపరేట్ చెయ్యి. ఆల్ గర్ల్స్ సిట్ డౌన్, ఆల్ గర్ల్స్ సిట్ డౌన్. సమంత నువ్వు కూడా సిట్ డౌన్. ఏంటి ముసలాళ్ళంతా మీద పడి ఏడిస్తేనే కదా చచ్చిపోయినట్టు అందరూ నమ్ముతారు. ఊరుకోరా. పైన పడి ఏడ్చేటప్పుడు కితకితలు పుడితే తాతయ్య నవ్వేస్తాడు. బాగా దాహంగా ఉంది, ఒక పెప్సీ తెప్పించే. పెప్సియా? చూస్తుంటే తాప్సిని అడిగేలాగున్నావు. అదేం కుదరదు. అయితే లేస్తాను. అలాంటి పని మాత్రం చేయకు తాతయ్య. తాతయ్య మన ప్రాణాలు తీస్తున్నాడే. ఏదో జరుగుతోంది కానీ అదేంటో తెలియడం లేదే. ఇదిగో తాగు తాతయ్య. ఇలా పెంచి తాగిన వాళ్ళ నేను ఎవరిని చూడలేదు తాతయ్య. చాలు తాతయ్య, మాకు కొంచెం కావాలి. తాతయ్య ఆల్ గర్ల్స్ పెరట్ లో లోకం చుట్టూ వీడు సినిమా వేస్తున్నారు. అందరూ వెళ్ళి చూడండి. సమంత గో గో, పిలిచే వరకు ఎవరు రాకూడదు. మంచి పని చేశారా, కడుపు ఉబ్బిపోతుంది. అయ్యో, ఎప్పుడు చూసినా రంబలాగా తొడలు చూపిస్తావేంటి తాతయ్య. రా లే 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 అడ్డం. ఇప్పుడు పాట కూడా అవసరం. పార్ట్నర్ నువ్వు వేసుకో. వెళ్ళు వెళ్ళు తాతయ్య, తొందరగా వచ్చేయ్. అయ్యో వీడొచ్చాడే. పానకుల పుడకలా వచ్చాడే. బాడీ లోపల పెట్టి జోడిగా ఇక్కడ నుంచి మీరిద్దరు ఏం చేస్తున్నారు? బాడీ లోపల ముఖ్యమైన పనిలో ఉంది, నువ్వు బయలుదేరు. ఏదో చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తెలియలేదు కదా, వెళ్ళి పని చూసుకురా. ఆహా. ఏంటి తాతయ్య చావల. నాకు తెలుసుగా. ఆ? అరే ఇప్పుడు ఓకేనా? ఇదే తెలివైన పనే. ఇది తెలివైన పనా? వెదవ పనిరా. వాణ్ణి తిట్టకురా, తప్పంతా నాదే. నేనుండగానే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా మీ అందరికీ పంచివ్వాలని ఈ పని చేశాను. అందుకని ఇలాంటి పని చేస్తారా? ఇంకేం చేయమంటారు? నేను చస్తే మీ అందరూ వచ్చి చూస్తారు. మీ అందరినీ నేను చూడటం ఎలాగా? మీ పిల్లల్ని చూడకుండా మీరు ఒక్కరోజు ఉండగలరా చెప్పండి? మరి నాకు అంతేగా. నా బిడ్డల్ని చూసుకోవాలన్న ఆశ నాకుండదా? దీపావళి, సంక్రాంతి, పుష్కరాలు, అమ్మవారి కొలుపులని ఎన్నెన్నో కారణాలు చెప్పి మిమ్మల్ని పిలిచాను. ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు. మీరంతా గొప్పవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలని ఎంతో కష్టపడ్డానయ్యా. కానీ మీ అందరూ నన్ను అనాథం చేసి తలా ఒకవైపు వెళ్ళిపోయారయ్యా. నేను పుట్టిన ఈ ఇల్లు నాకు ప్రాణంతో సమానమయ్యా. అయినప్పటికీ ఈ ఇల్లు అమ్మేయాలని ఎందుకు అనుకున్నాను? అదిగో ఆ బిడ్డ కోసం. వాడే నన్ను తాతయ్య అంటూ రోజు వచ్చి నేను ఎలా ఉన్నానో, నాకు ఏం కావాలో చూసుకుంటూ, నాకు ఎవరూ లేరనే బాధ తెలియకుండా వాడే నాకు తోడుగా ఉన్నాడు. నీ పేరేంటయ్యా? నేనే మీ ముత్తాతనే. ఇంతవరకు నేను చూడలేదు. పేరు చెప్పవా? తాతయ్య, వీడికి తెలుగు సరిగ్గా రాదు తాతయ్య. నా వారసులకి తెలుగే నేర్పించలేదు, బంధుత్వాల గురించి ఏమి నేర్పిస్తారు? సోమవారం రిజిస్ట్రేషన్ ఉంది. అందరూ వచ్చి సంతకాలు పెట్టి రావాల్సిన వాటాలు తీసుకెళ్ళండి.
తర్వాత నా చావు కూడా ఎవరు రావద్దు. ఊరుకో తాతయ్య, వాళ్ళందరినీ ఎందుకు బలవంత పెడతావు? అందరినీ వెళ్ళనివ్వు. రేయ్ నువ్వు మాట్లాడకరా. నువ్వు సెంటిమెంట్ గా మాట్లాడాలని చూస్తున్నావా? ఎక్కడ మాట్లాడిస్తున్నారు? వెంటనే నవ్వుతున్నారుగా. ఇలా చూడు, మండే వరకు ఉండి అంతా పూర్తి చేసి వెళ్తాం. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ పెదనాన్న. రైట్. ఈ దోమలతో కుట్టించుకుంటూ వీ కాంట్ స్టే ఇన్ దిస్ హౌస్. వీ కెన్ స్టే ఓన్లీ ఇన్ హోటల్, అది స్టార్ హోటల్. మా ఖర్చు మొత్తం నీదే. మా అన్న గజరాజు వెస్టర్న్ యూనియన్ మనీ ఉన్నంత వరకు నాకేంటి దిగులు? చైతీరా, ఇంతవరకు నేను పంపిన డబ్బులు 4 లక్షలు వేసుకు ఖర్చు చేసావు. నిన్ను నమ్మి 1 రూపాయి కూడా ఇవ్వను. పరా. ఏంటన్నయ్య, నీకు తమ్ముడు ముఖ్యమా లేక డబ్బులు ముఖ్యమా అన్నయ్య? నాకు డబ్బే ముఖ్యం రా. నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడ్రా. పార్ట్నర్ ఎక్కడున్నావు? మా నాన్న ఫంక్షన్ చేశారు, చదివింపులు లెక్క పెడుతున్నాను. కరెక్ట్ టైంలోనే చేస్తున్నాడు. 5 minutes లో అక్కడ ఉంటాను. ఏంటి వీడింకా పని మొదలట్లేదు? మంచోడైపోయాడా ఏంటి? రేయ్. ఏంటయ్యా? అది అంకుల్ పోయినసారి చెవులు కుట్టే ఫంక్షన్ పెట్టారు. ఈసారి అంకుల్ ఏం ఫంక్షన్ పెట్టారు అంకుల్? బంధువులంతా కలుసుకునే ఫంక్షన్. అదే సంగతి. మీరు సూపర్ అంకుల్. అయ్యో పాపం. ఏరా పంతులు కొడక, చెప్పండి అంకుల్. తొడ కిందకెందుకురా నోట్లు నెట్టావు? తీరా తొడ కింద నేనెప్పుడు అంకుల్? ఏంటి పార్ట్నర్? కనిపెట్టేశాడు పార్ట్నర్. ప్రతిసారి అందరూ కలిసి నాకు దొంగతనం అటకట్టాలని చూస్తున్నారా? ఎలా పట్టేశాడో చూసావుగా. రేయ్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టించాను. రే లెక్క పెట్టండి. మొత్తం ఇవ్వండి 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 రా ఇవ్వండి రా మొత్తం ఇవ్వండి. ఇదిగో నాన్న. ఇవ్వు, అది కూడా ఇవ్వు. ఇవ్వు. ఎంత ఉంది? నొక్కేసిందంతా కలిపి చూస్తే మొత్తం 5,10,000 అంకుల్. నోట్లో ఎంత ఉంది? 5,10,000 అయ్యా. ఇప్పుడు ఎలా కరెక్ట్ వచ్చింది? అయ్యో బ్రిలియంట్ బాస్. ఇప్పుడు అడిగితే ఆయన ఇవ్వట్రా. ప్లీజ్ రా. మావయ్య ఛీ, నాన్న అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. 5 లక్షల? అంకుల్ ఇంకో 3 రోజుల్లో మా ఇల్లు అమ్మేస్తే వాడికి 30 లక్షలు వస్తాయి అంకుల్. 5 లక్షలు ఇచ్చారంటే 30 లక్షలు వస్తాయి. అవును నాన్న. వీళ్ళని నమ్మొచ్చా? ఆలోచిస్తారేంటి అంకుల్? పోబోయే 5 లక్షలు ముఖ్యమా, రాబోయే 30 లక్షలు ముఖ్యమా? పోయి 5 లక్షలు. 5 లక్షలు ముఖ్యమా, 30 లక్షలు ముఖ్యమా అన్న? 30 లక్షలే అంతే. ఇది బాగా ఇచ్చేయండి. ముఖ్యం. డన్. డబుల్ డన్.